యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా, వారు, ప్రభువా, మా కన్నులు తెరవవని అనిది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళురి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ బంగారమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మీరు ప్రేమించి నాయన ఆయా దైవ సేవకులు విశ్వాసులు కలిసి ప్రభా ఈరోజు నాయన నేను గూర్చి ప్రభా పాటల ద్వారాను నాయన వాక్యం ద్వారా కానీ ప్రభా అయా నిన్ను స్తుతించుండగా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా, నీ మందిరావరణలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం కనుక ప్రభా ఈ శ్రేష్టమైన దినాన్ని మేము పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరం కూడా నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించే బాగా అనుగ్రహించండి నాయన. మా కొరకు సిలువభారం నాయన అయ్యా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మేము చేసిన పాపముల కొరకు నాయన మీరే నా తండ్రి సిలువపై ప్రభా అయ్యా నా తండ్రి ఒకటి దగ్గర 40 దెబ్బలు నాయన, అలాగే ప్రభు నాయన ముడ్ల కిరీటము, చేతులకు కాళ్ళు, మేకులు, శీలలు కొట్టి మేము చేసిన నాయన పాపముల కోసం మీరు ప్రభా సెలువుపై పెట్టిన ప్రభా ప్రాణం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా సంఘాన్ని ప్రేమించి బిడ్డలను ప్రేమించి ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినాన్ని మాకు ఇచ్చారు నాయన. ఈ దినాన్ని అనేక మంది లేరు కానీ మమ్మల్ని అయితే క్షేమంగా ఉంచినందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల్లో మీరున్నారు నాయన, వాక్యంలో మీరున్నారయ్యా. మళ్ళీ దైవజనులు మరి వాక్యాన్ని మరి విస్తరింప చేయుచుండగా ప్రభా అయ్యా వాక్యానుసారంగా మా జీవితాలు మేము మార్చుకుని ప్రభా నీలో మేము జీవించే బాగా అనుగ్రహించమని ఆది నుండి అంతవరకు క్రమముగాను మర్యాదగాను జరగటానికి మీరే సహాయం చేసి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించమని చిత్తమైతే మళ్ళీ మేమందరం కలుసుకొని నిన్ను స్తుతించే పర్యంత వరకు నీ కాపుదల్లో భద్రపరిచి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా బ్రతిమాలడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రీమతి స్వప్న సత్య గారు సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు చదవలసిందిగా మనవి చేయబడుచు ఉన్నారు. అందరికీ నా వందనాలండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3 నుంచి 14 వరకు చదువుకుందాం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములను తప్పిపోగా కీషు తన కుమారుడైన పౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబములను వెదకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషు దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీయుల దేశమును సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమోనని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయమనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. అందుకు పౌలు, మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుకి ఇత్తెనను. ఇప్పుడు ప్రవక్త అను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇజ్రాయేలులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల, మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రెండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమ కనబడినప్పుడు
ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినమునే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతన్ని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కి పొండి. అతన్ని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. శ్రీమతి సుజాత వెల్లస్లీ గారు కొన్ని సంగతులు పంచుకోవాలని, క్లుప్తంగా పంచుకోవాలని మనవి చేయబడుచు ఉన్నారు. ప్రభు నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ ప్రార్థనలు మరి నేనైతే మామూలుగా 6వ తారీఖున పెట్టించుకుంటాను, దైవజనులు వచ్చి చేస్తారు. ఈ మాసం లెంటీ డేస్ కనుక మరి ఈ మాసం ఇక్కడ చర్చిలో చేయించుకోవాలని అనుకున్నాం. మరి దేవుడు ఈ విధంగా నాకు సహాయం చేశాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా బిడ్డల పరిస్థితి మీకు తెలిసిందే. మొట్టమొదటిగా నా ఆరోగ్యం గురించి నేను చెప్పాలనుకున్నాను. నాకు 13 సంవత్సరాల నుండి షుగర్ ఉంది. 13 సంవత్సరాలు నాతో సహవాసం చేస్తుంది ఆ షుగరు. కానీ ఒక 5-6 నెలల నుండి నా షుగరు నాకు అసలు ఉండలేదు. డాక్టర్సే ఆశ్చర్యపోతున్నారు, ఎన్నో టెస్టులు చేస్తున్నారు, ఎక్కడ నాకు షుగర్ ఉండలేదు. దేవుడు అద్భుతంగా మరి నన్ను స్వస్థపరిచాడు. నేను ఒకటే ప్రార్థన చేసేదాన్ని, 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీని నీవు రక్షించిన 12 సంవత్సరాలు ఆమె నీతో సహవాసం చేయలేదు. మరి 12 సంవత్సరాలు ఎక్కడో వైద్యుల దగ్గరికి ఎంతో వ్యయం ఖర్చు పెట్టింది. తర్వాత నీవున్నావని, నీవు నిజమైన దేవుడు అని గ్రహించినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ వస్త్రపు చెంగు ముట్టితేనే స్వస్థత దయచేసింది. మరి నా జీవితంలో, నా బ్రతుకులో, మరి నా భర్త లేని పరిస్థితుల్లో కూడా భయంకరమైన ఆపరేషన్స్ జరిగినప్పుడు నీవు నాకు సహాయం చేసావు. నీవు నాకు తోడుగా ఉన్న దేవుడు, నాకు అద్భుతం చేయవా. నేను నీవు కనుక నాకు షుగర్ లేకుండా ఉంటే ఎప్పుడూ ఎక్కువ ఉండదన్నమాట. 170, 180, 200 లోపు ఉంటుంది. కానీ అసలు అది కూడా ఉండలేదు. ఎప్పుడు ఆ నీరసం వచ్చేస్తుంది. చేయవా అని నేను ప్రార్థించినప్పుడు 4 నెలల నుండి చూస్తున్నారు. 4 నెలల నుండి నాకు షుగర్ ఉండలేదు. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కుటుంబంలో నాకున్న 3 బిడ్డల్లో మొట్టమొదటి మనవడు వాడికి మొన్న 4వ తారీఖు చర్చికి వచ్చాము. చర్చి నుండి ఇంటికి వెళ్ళినప్పుడు బాగా మంటలు జ్వరం వచ్చేసింది. ఏంటి జ్వరం అని నేను ఒళ్ళంతా ఎప్పుడు ప్రేయర్ ఆయిల్ రెడీగా పెట్టుకొని ఉంటాను. ప్రేయర్ ఆయిల్ పెట్టి రుద్ది ప్రార్థన చేసి మరి దైవజనులకి అప్పటికప్పుడు ఫోన్ చేసి జాన్సన్ పాస్టర్ గారికి, అన్న మరి ఇలా జ్వరం వచ్చిందన్న, మీరు ప్రార్థన చేయండి అన్న అని ఆ 11 గంటల టైంలో నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. మరి బాగా మెడిసిన్ వేసినా కానీ టెంపరేచర్ కంట్రోల్లో రావట్లేదు. నాకైతే భయం. వీళ్ళేమో 3rd ఫ్లోర్లో ఉంటారు, నేనేమో 1st ఫ్లోర్లో 2nd ఫ్లోర్లో ఉంటాను నేను. మరి ఎలాగా వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లోడు ఏమైపోతాడని నాకు కంగారు. నేనైతే 2 గంటల వరకు ప్రార్థన చేశాను. నీవిచ్చిన కుమారుడు ప్రభువా, నీవు తప్ప ఎవరిస్తారు స్వస్థత అని బాగా ఏడ్చాను అనమాట. తెల్లారి వచ్చేటప్పుడు దిగేటప్పుడు అమ్మమ్మ అనుకుంటా వస్తున్నాడు. నిన్నంతా టెంపరేచరే. మళ్ళా నిన్న దైవజనులతో ప్రార్థన చేయించాను. దేవుని కృపను బట్టి మరి ఈ దినం మధ్యాహ్నం కూడా లేదు. మళ్ళీ మధ్యాహ్నం వేడిగా అవుతున్న పరిస్థితుల్లో మెడిసిన్ వేశారు, తగ్గింది. అలా దేవుడు అద్భుతం చేశాడు. మరి నా కుమారుడు కెనడాలో ఉన్నాడు సంగతి మీ అందరికీ తెలిసిందే. కుమారుడు కోడలు మరి జాబ్ చేస్తున్నారు, అక్కడ కెనడాలో జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి మరి పిఆర్ ఇవ్వటానికి దేవుని కృప చూపాడు. వాళ్ళు పిఆర్ సంపాదించుకున్నారు. తర్వాత పెద్ద కుమార్తె పెద్దల్లుడు మరి
విజయవాడలో ఉంటున్నారు. ఆమె ఒక కాలేజ్ చేస్తుంది, స్కూల్లో చేస్తుంది హెచ్ఓడిగా. ఎగ్జామ్స్లో మరీ టెన్షన్ లైఫ్లో ఉంటుంది. ఇంటికి వస్తే ట్యూషను, మరి వాళ్ళ అత్తగారు కూడా డయాలసిస్తో ఉంటుంది. మరి ఇలాగా దేవుడు మా కుటుంబాల్లో మన బిడ్డల పక్షాన్ని ఇలా చేస్తున్నాడు. మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలు మా కుటుంబాన్ని, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోవాలని నా కోరిక. అలాగే నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ దేవుని కృపలో ఎదుగుదలట్టు, వారి బిడ్డల్ని దీవించేటట్టు, ఉన్నతమైన విద్యల్లో అభ్యసించి ఉన్నతమైన వారుగా దేవుడు చేసేటట్టు ఆయన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ 40 దినాల్లో నాకు ఒక గురి అన్నమాట. ఈ 40 దినాలు నేను 40 దినాలు తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో బహుభయం కలిగి ప్రార్థించినప్పుడు నేను కోరిన కోరికలు నాకు తప్పనిసరిగా ఏదో ఒకటి నాకు తీరుతుందన్నమాట. అలా నిరీక్షణతో నేను ఉంటాను. మరి మీ అందరూ నా బిడ్డల పరిస్థితి తెలుసు కాబట్టి మీరందరూ ప్రార్థన చేయమని మీ అందరికీ సమన్వయంగా కోరుచున్నాను. ఇదే నా చిన్న సాక్షి. శ్రీ రవి మాస్టర్ గారు ప్రార్థన చేయాలని మనవి చేయుచున్నాను. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, దయగలిగిన తండ్రి, నీ ఘనమైన మన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంత్రం సమయంలో ప్రభా మేమందరం కూడా నీ దేవాలయంలో ప్రవేశించి ప్రభా నీ వాక్యం వింటాకి మేము చేరుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినాలంతా కూడా మేము విన్నటువంటి వాక్యాన్ని మేము భద్రపరుచుకునేటువంటి దీవెన దయచేయమని జ్ఞాపం చేస్తున్నాం ప్రభా. అయా ఈ సాయంత్రం సమయంలో ప్రభా అయా మరి సుజాత వెల్లసిలి గారు ఇచ్చినటువంటి సాక్ష్యం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా భర్త లేనప్పటికీ ప్రభా బిడ్డ నీ రెక్కల చాటును భద్రపరిచిన గొప్ప దేవుడా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఒంటరిగా ఉన్నటువంటి బిడ్డ నీ రెక్కల చాటును భద్రపరిచి ప్రభా అనేక విషయాల్లో సహాయం చేసిన గొప్ప దేవుడా వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మరి ఆ షుగర్ని అదుపులో ఉంచి ప్రభా నా తండ్రి బిడ్డ నీ రెక్కల చాటును భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆవిడ చేసినటువంటి ఆయా విజ్ఞాపన కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రభా నా తండ్రి బిడ్డని రెక్కల చాటును భద్రపరిచిన గొప్ప దేవుడా వందనాలు. ఆమెను ప్రేమించి ఇచ్చినటువంటి 3 బిడ్డల కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. చిన్నబిడ్డకి ఇచ్చినటువంటి చిన్నబిడ్డ కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డ బలహీన సమయంలో ఉన్నప్పుడు ప్రభా నీ రెక్కల చాటును భద్రపరిచిన తండ్రి నువ్వు దీవించి ఆశీర్వదించి బలపరిచావని బిడ్డ ఇచ్చినటువంటి సాక్ష్యం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. బిడ్డను దీవించండి, బలపరచండి ప్రభా. కెనడా దేశంలో ఉన్నటువంటి బిడ్డ కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆ బిడ్డ చేసినటువంటి అయా ప్రయత్నాలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా పర్మనెంట్ రెసిడెన్స్ రావడానికి కావాల్సినటువంటి అయా నా తండ్రి ఏర్పాట్లు నీవే దగ్గర నుండి నడిపించమని జ్ఞాపం చేసినావు ప్రభా. బిడ్డ జ్ఞానం దయచేయమని జ్ఞాపం చేసినావు. అధికారులు జ్ఞానం దయచేయమని జ్ఞాపం చేసినావు ప్రభా. అయా రెండో బిడ్డను కూడా నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభా. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంటుండగా ప్రభా బిడ్డకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని అయా పలహారం ఇచ్చినటువంటి బిడ్డలందరినీ రెక్కల చాటును భద్రపరిచి నడిపింపు దయచేయమని అయా రామచంద్ర మహేశ్వరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇచ్చినటువంటి ప్రేమ కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. సంఘాన్ని ప్రేమించి ప్రభా బిడ్డలు తీసుకొచ్చినటువంటి నా తండ్రి పలహారాలు దీవించండి ప్రభా. ఆ కుటుంబాన్ని రెక్కల చాటును భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన పాసం చేర్చుకోనమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు నామములో విజ్ఞాపన చేసినాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి దేవుడా మీకు వందనాలు, సర్వోన్నతుడైనటువంటి దేవుడా మీకు వందనాలు, సర్వశక్తి కలిగినటువంటి ప్రభువా మీకు వందనాలు. నాయన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆయన ఈ శ్రమల దినాల్లో మీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మేము బలపడటానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు ప్రభువా. జరిగిన దినాలన్నింటినీ బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఈ దినాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి మాట్లాడినే ఉండగా ప్రభువా నాలో ఉండి మీరు మాట్లాడండి ప్రభువా. వినేటువంటి వారి హృదయాలను తెరవండి ప్రభువా. ఈ కృప దయచేయండి, దీవించండి, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామను బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొకసారి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి
మరి సంఘ పెద్దలకు మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుగా మరి మనందరం కూడా విన్నాము. మరి మరొకసారి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చదవాలని ఆశిస్తున్నాను. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు చూద్దాం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గంన వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మును కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగ్గా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. మరి ఇదే వాక్య భాగాన్ని మరి మార్కు సువార్తలో కూడా మరి 10వ అధ్యాయము మరి 47వ వచనం నుంచి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మరి నేను మరి దీనిలో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము మరి మనం ఒకసారి దీన్ని కనుక చూసినట్లయితే మరి యెరికో పట్టణం నుంచి ఆయన శిష్యులు మరి జనసమూహంతో వెళుతున్నట్లుగా మనం చూడొచ్చు. అలాగే త్రోవ పక్కన మరి 2 గుడ్డివారు మరి కూర్చున్నారు. మరి ప్రభు వెళ్తున్నారని మరి వారికి తెలిసింది, విన్నారు. అప్పుడు వారు గుడ్డివారు ఏమంటున్నారంటే, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. అదే పనిగా కేకలు వేస్తున్నారు గుడ్డివారు. అయితే ప్రక్కన ఉన్నటువంటి వారంతా ఊరకుండమని వారిని వారిని గద్దిస్తున్నారు. అయినప్పటికీ ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని ఇంకా కేకలు వేస్తున్నారు వాళ్ళు. అప్పుడు వారు మరి యేసు ప్రభు వారు నిలిచి వెంటనే ఆగారు. పిలిచి ఆ గుడ్డివారిని పిలిచి అడుగుతున్నారు, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెనని. అందుకు యేసు కనికరపడి మరి వారిని ముట్టి వారిని స్వస్థపరిచినట్లుగా మరి వాక్య భాగంలో మనం చూస్తాం. మరి నేను ఎక్కువగా ఈ యొక్క వాక్య భాగంలో ధ్యానించాలని ఆశపడినటువంటిది ఏంటంటే, ప్రభువారు మరి ఆయన ఇక్కడ 2 క్యారెక్టర్స్ మనకు కనిపిస్తుంది. మరి ప్రభువారు మరి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, మరి రక్షకుడు, ప్రభువులకు ప్రభువు మరి ఒక ప్రక్కన ఉన్నారు. మరి గుడ్డివాడు, మరి వాడు కన్నులు కనపడు, ఎవరి ఆదరణ నోసుకోలేనటువంటి వాడు, మరి ఎవరు అతన్ని హర్షించరు. మరి ఆ చింపిరి గుడ్డలతో ఎవరు కూడా వాడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. మరి అటువంటి 2 క్యారెక్టర్స్ మనం చూసినప్పుడు మరి వాడు కేకలు వేస్తున్నాడు. వాడు తెలుసు యేసు ప్రభు వస్తున్నారని తెలుసు. యేసు ప్రభు వారి గురించి విన్నాడు. యేసు ప్రభు వారు స్వస్థపరుస్తాడనేటువంటి నమ్మకం వాళ్ళల్లో ఉంది, తెలుసు. అదే పనిగా కేకేస్తాడు, ప్రభువా, దావీదు కుమారుడు అయినటువంటి యేసు, మమ్మల్ని స్వస్థపరచమని వాడు కేకలు వేస్తున్నారు గుడ్డివారు. అప్పుడు యేసు ప్రభు వారు మరి నిలిచి, అక్కడ ఏముందంటే మరి 2 చోట్ల మరి అక్కడ చక్కగా క్లియర్గా ఉంది. వారు పిలిచి అక్కడ నిలబడి 2 ఇక్కడ మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో కూడా ఉంది.
అక్కడ నిలిచి పిలిచి అనేటువంటి అక్షరాలు పదాలు. మరి అలాగే మరి ఇంకా యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే నేను మీకు ఏమి చేయగోరుచున్నాను అని అంటున్నారు. అంటే ఇక్కడ ఆ ప్రభువారు ఆగి నిలబడి, ఎందుకంటే మరి అంత జనసమూహంలో మరి ప్రభువారు వాడికి తెలుసు, గుడ్డివాడికి స్వస్థత కావాలని తెలుసు, వాడి కళ్ళు బాగు చేయాలని తెలుసు, ప్రభువారికి తెలుసు. ఎందుకంటే ఆయన రక్షకుడు, ప్రభువు కాబట్టి ఆయనకి తెలుసు. అరే నీకు స్వస్థత కలుగును గాక, నీ జనసమూహంలో నువ్వు ఎందుకురా, నీకు స్వస్థత కలుగును గాక అనవచ్చు ప్రభువారు. కానీ ప్రభువారు అక్కడ ఏమంటున్నారంటే మరి నిలబడి, ఆగి నిలబడి నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రభువారు మన ఆ గుడ్డివాడి నోటి నుంచి ఏం చెప్తాడు. ఎందుకంటే అక్కడ గుడ్డివాడు మరి గుడ్డివాడు చూపే కాదు వాడికి కావాల్సింది, వాడు రకరకాలైనటువంటి సమస్యలతో ఉన్నాడు. మరి గుడ్డివాడికి చూపు కావాలి, మరి వాడు చింపిరి బట్టలు వేసుకుని ఉన్నాడు, వాడికి బట్టలు కావాలి, ఉండటానికి ఇల్లు లేదు, మరి ఇంటానికి ఇల్లు వాకిలు కావాలి. అలాగే మరి బంధువులు మరి అతను తృణీకరించారు, మరి వాడు బంధువులు కావాలి, తల్లిదండ్రులు కావాలి, అన్నదమ్ములు కావాలి, ఎన్నో కోరికలు వాడి దగ్గర ఉన్నాయి. అందుకని ప్రభువారు ఏం అడుగుతారా అనేటువంటి ఏం అడుగుతాడు గుడ్డివాడని అక్కడ ఏం అడుగుతాడంటే ఆగి, మరి ఆయన అంతమంది జనసమూహం అంటే మనం ఆలోచించుకోవాల్సి ఎంతమంది ఉన్నారు. మరి ఆయన ఇక్కడ చక్కగా 2 పదాలు మరి యేసు నిలిచి పిలిచాడు, మళ్ళీ దగ్గరికి పిలిచి నేను నీకేం చేయకూర్చున్నానయ్యా అని అడిగాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మరి యేసు ప్రభు వారు మరి చక్కటి లిజనర్గా మనం భావించవచ్చు, వినేటువంటి వారుగా ఆయన ఉన్నారు. మన నుంచి మనం ఏమి అడుగుతామని అని ఆసక్తిగా ఉన్నటువంటి వారిగా మనం గ్రహించవచ్చు. మరి ఆయన నుండి మన యొక్క పాపాలు కానివ్వండి, మన యొక్క పొరపాట్లు కానివ్వండి, మనం చెప్తే ఆయన వినాలని ఆశిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం యేసు ప్రభు వారిని చక్కటి లిజనర్గా మనం భావించి, ఇక్కడ లిజనర్ అంటే 2 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, హియర్, లిజనర్, లిజనింగ్. హియర్ అంటే ఏంటంటే మరి ఏంటంటే ఈ చెవు ఇంతవరకే వస్తుంది, ఇక తర్వాత దాన్ని వదిలేస్తాం. అందుకని మన పెద్దోళ్ళు అంటారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారా అంటారు. అంటే వినటం అంటే ఇక మనం దాన్ని పట్టించుకోం, విని ఆ శబ్దాన్ని మన చెవిలోకి వస్తుంది కానీ దాన్ని పట్టించుకోం. ఇక్కడ లిజనింగ్ అంటే ఏంటంటే విని అవగాహన చేసుకోవటం. లిజనింగ్ అంటే విని అవగాహన చేసుకునేటువంటి దాన్ని మనం లిజనర్ అంటే. కాబట్టి యేసు ప్రభు వారు మరి చక్కటి లిజనర్. మరి చూడండి ఒకసారి ఆదికాండం 16-11 వచనంలో, ఆదికాండం 3-9 వచనంలో చూస్తే మరి ప్రభువారు ఇది ఆదాం పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు మరి అడుగుతారు అక్కడ నీవెక్కడ ఉన్నావు అని అడుగుతారు. ప్రభువారికి తెలియదు ఎక్కడ ఉన్నారు. ఆయన దేవుడు, వారిని సృజించినటువంటి దేవుడు, వారిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు, ఏదేంలో ఉంచినటువంటి దేవుడు, వారికి ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు. మరి వాళ్ళు ఏం చేస్తారు ఏంటని అంతా తెలుసు ఆయనకి. కానీ మరి అక్కడ ఏమంటున్నారంటే 9వ వచనంలో నీవెక్కడ ఉన్నావు అని అడుగుతారు. అంటే ఇక్కడ ఆయన వినాలని ఆశపడుతున్నారు యేసు ప్రభు వారు. మరి ఏం చెప్తాడు, నేను పొరపాటు చేశాను ప్రభు అని చెప్తాడేమోనని ఆయన నోటితో చెప్తే ప్రభువారు వినాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం యేసు ప్రభువారు మనకి మాదిరి చూపిస్తున్నారు. విని అర్థం చేసుకోవాలనేటువంటి మరి పాఠాన్ని మనం ఇక్కడ నేర్పుతున్నట్టు గ్రహించవచ్చు. ఇట్లా బైబిల్లో మరి ఎన్నో వచనాలు విన్నాను అని కొన్ని 100 సార్లు మనం చూడవచ్చు. అంటే ఈజ్ గుడ్ లిజనర్ అనమాట, మరి వినేటువంటి వారు అనమాట. మరి అట్లాగే చూడండి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 2వ వచనం చూస్తే జనులు సణుగుచుండగా ఆయన అవి యెహోవాకు వినబడెను. ఆయన ఎప్పుడు వింటూనే ఉన్నాడు. అలాగే ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనం చూస్తే యెహోవా నీ మొరను వినెను అని మనం చూడవచ్చు. అలాగే దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే ఆకాశం నుండి వారి ప్రార్థన వినిరి అని వ్రాయబడి ఉంది. మరి అట్లాగే కీర్తనలు గ్రంథంలో, మరి యెషయా గ్రంథంలో, జకరియా గ్రంథంలో ఇట్లా ఎన్నో విషయాల్లో చక్కగా మరి వినేను అని. కాబట్టి యేసు ప్రభు వారు మనకి ఇక్కడ మనకు కూడా నేర్పేటువంటి
పాఠం ఏంటంటే మంచి అవగాహనతో కూడి వినేటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మరి మనం మన విషయంకి వస్తే మనం యాజ్ ఎ క్రైస్తవులుగా మరి ఎన్నో విషయాల్లో మరి వినడం అనేటువంటి ఈ స్కిల్ని ఇప్పుడు మనం ఏంటంటే మన మాటల ద్వారా సమాచారాన్ని అందించుకోవటం, దీన్ని మనం ఏంటంటే దీనిలో ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అంటాం. మాటల ద్వారా మనం ఒకరినొకరు మరి సమాచారాన్ని అందించుకోవటం. దీనిలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే లిజనింగ్, వినటం. ఇప్పుడు మన కమ్యూనికేషన్ మనం సరిగా ఉండాలంటే లిజనింగ్ అనేటువంటిది చాలా అవసరం. హీరింగ్ కాదు, లిజనింగ్ అంటే అర్థం చేసుకుని వినడం అనమాట. అది ప్రభువారు కోరుకునేటువంటి లిజనింగ్ అనమాట. మరి మనం యాజ్ ఎ క్రైస్తవులుగా మరి మనం మన జీవితాల్లో ఈ యొక్క లిజనింగ్ అనేటువంటి వినడం అనేటువంటి నైపుణ్యాన్ని మనం కోల్పోయి ఎన్నో దైవ దీవెనలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. కాబట్టి అందుకే ప్రభువారు ఇక్కడ మరి మనకు మాదిరి చూపిస్తున్నారు. విని ఆయన అంత గొప్ప దేవుడైనప్పటికీ, సర్వోన్నతుడైనప్పటికీ, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ, రాజులకు రాజు అయినప్పటికీ కూడా మరి ఆయన వినాలని ఆశపడుతున్నారు. అదే సందర్భాన్ని మనం కూడా మనకు మాదిరి చూపిస్తున్నారు. మనం కూడా వినేటువంటి వారిగా, విని అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభువారు మరి ఆశపడుతున్నారు. మరి దైవ గ్రంథం ఏం చెప్తుందంటే మరి ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడుము, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడుము. తర్వాత కూడా ఉంది మాట్లాడుటకు నిదానించము. మాట్లాడడానికి మనం తొందరపడకూడదు, నిదానంగా ఉండాలి. వినటానికి మాత్రం చాలా వేగంగా ఉండాలని మరి వాక్య భాగం చెప్తుంది. మనకేంటంటే సహజంగా మనం వినటానికి ఇష్టపడం, మరి ఎంతసేపు మనం మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎదురు చెప్పేవాళ్ళు మరి అది పూర్తి కాకుండానే మనం ఎంటర్ మధ్యలో మాట్లాడడానికి ఇష్టపడతాం. అది మనం మంచిది కాదని ఈ వాక్యం చెప్తుంది. అలాగే చెవితో విని హృదయంతో గ్రహించాలని మరి యెషయా 6వ అధ్యాయం 10వ వచనంలో మరి చెప్పడం జరిగింది. విని గ్రహించాలని మత్తయి సువార్తలో స్వయంగా ప్రభువారు చెప్తున్నారు. మరి చెవులున్నవారు వినుగాక అని యేసు ప్రభువారు చెప్తున్నారు. వాక్యము విని గ్రహించకపోతే అంటే మనం వింటే అట ఇందాక చెప్తున్నాం హీరింగ్ అని, అది కాదు. విని గ్రహించకపోతే ఆ యొక్క వాక్యాన్ని సైతానుడు తీసుకుపోతాడని ఈ యొక్క వాక్య భాగం యొక్క అర్థం. మరి నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. మరి మన ప్రార్థనలో మరి ప్రభు వినాలంటే మనం ఏంటంటే ఆయన స్వరం మనం వినాలి. ఆయన స్వరం మనం వినకపోతే ఆయన మన మాటలు, మన ప్రార్థనలు, మనం చేసేటువంటి ప్రార్థనలు వినరని మరి ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. కాబట్టి మరి మనం చక్కటి లిజనర్స్గా ఉండాలని ప్రభువారు మరి ఈ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు బోధిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వినేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను చెప్పబడే ఈ వాక్యాన్ని బట్టి నేను 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే వినడం, 2 వినుట ద్వారా విశ్వాసము, విశ్వాసాన్ని బట్టి స్వస్థత. ఈ 3 కూడా ఈ వాక్య భాగాన్ని బట్టి నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి రెండవది ఇక్కడ ప్రభువారు మరి మార్కు సువార్తలో చూసినట్లయితే మరి అక్కడ 10వ అధ్యాయము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని చెప్పబడింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచబడిను. నేను ఇక్కడ మరి 4-5 కామెంట్లు చూశాను. అసలు ఏంటి వాక్య భాగం నేను తీసుకున్నాను, మరి నేను ఏం చెప్పాలని మరి నేను ప్రార్థన చేస్తూ కొన్ని కామెంట్రీస్ని కూడా చూసినట్టయితే మరి ఎక్కడ చూసినా సరే స్వస్థత, యేసు ప్రభు వారి స్వస్థత, యేసు ప్రభు వారి స్వస్థత. ఆ 4-5 నేను చూసినటువంటి 4-5 కామెంట్రీస్లో కూడా స్వస్థత గురించే ఉంది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ప్రభువారు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మరి స్వస్థత గురించి మరి దైవ గ్రంథం ఏం చెప్తుంది అనేటువంటి విషయాలు మరి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి కొంచెం మీరు కొన్ని పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం
గజిబిజి కాకుండా మీరు కొంచెం చక్కగా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకదానిలోంచి ఒకటి నేను వెళ్ళను, మీరు వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వాక్యాన్ని మరి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి స్వస్థత, మరి మన దేవుడు మరి స్వస్థపరచు దేవుడు. అది అంటే స్వస్థపరచు దేవుడు అనేటువంటి నామం కలిగినటువంటి దేవుడు. ఆయనకు ఉన్నటువంటి గుణాల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే మరి స్వస్థపరిచేటువంటి దేవుడు. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే మరి సారేపతిలో విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు బ్రతికించినట్లుగా మనం చూడొచ్చు. మరి 1వ రాజులు 17వ అధ్యాయం మరి 17 నుంచి 24 వచనాల వరకు చూసినట్లయితే, అట్లాగే షూనేమీరాయలు మరి ఆ స్త్రీ కుమారుని కూడా బ్రతికించినట్లు మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూడొచ్చు. మరి కుష్ఠరోగి అయినటువంటి నయమాను రాజు స్వస్థపరచబడటం మనం 2వ రాజుల 5వ అధ్యాయం 14 వచనంలో చూడొచ్చు. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన అంగీకరించి అనేక జనులు స్వస్థత పొందినట్లుగా మరి 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడవచ్చు. మరి హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు మరి ప్రార్థన చేయగా స్వస్థత పొందినట్లు మనం పాత నిబంధన గ్రంథంలో, ఇవే కాకుండా ఎన్నో స్వస్థతలు ప్రభువారు స్వస్థతపరిచినట్లు ఎన్నో మరి స్వస్థతలు జరిగించినట్లు మనం దైవ గ్రంథంలో చూడొచ్చు. అలాగే నూతన నిబంధనలో చూసినట్లయితే మరి ప్రభువారి పరిచర్యలో అధిక భాగం మరి స్వస్థత పరిచర్యనే చేయడం జరిగింది. మరి గుంపులుగా తండోపతండాలుగా వచ్చినప్పుడు వారందరినీ స్వస్థపరిచినట్లుగా మనం చూడవచ్చు. మరి కుంటివారిని నడిపించారు, గుడ్డివారికి చూపు అనుగ్రహించారు, మోగవారితో మాట్లాడింపజేశారు. మరి చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపారు ప్రభువారు. మరి ఆయన యొక్క పరిచర్య అంతా కూడా స్వస్థత పరిచర్య, స్వస్థపరచు దేవుడు కాబట్టి ఆయన పరిచర్యలో ఎక్కువ భాగం స్వస్థత చేసినట్లుగా మనం చూడవచ్చు. అలాగే మరి అపోస్తలుల దగ్గరికి ఎంతోమంది గుంపులుగా వచ్చేవాడు. వాళ్ళ నీడ పడితేనే స్వస్థత పొందినట్లు మరి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూడవచ్చు. మరి వస్త్రపు చెంగు ముట్టితే స్వస్థత జరిగినట్లు మనం చూడవచ్చు. మరి అపోస్తలు అనేక అద్భుత కార్యాలు సూచక్రియలు చేశారని అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూడవచ్చు. ఇలాంటి సూచక క్రియల మూలంగా మరి గొప్ప జనసమూహం సంఘంలో చేరినట్టుగా మనం గ్రహించవచ్చు. గొప్ప సంఘాలు మరి వారి యొక్క సూచక్రియలను బట్టి సంఘాలు అభివృద్ధి చెందినట్లు కూడా మరి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 14 వచనంలో మనం చూడవచ్చు. మరి ఇంత గొప్ప దేవుడు, మరి దేవుడు మారనటువంటి దేవుడు, మరి ఆయన మాట తప్పనటువంటి దేవుడు, నేను స్వస్థపరచు దేవుడను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పుకున్నప్పుడు మరి ఈనాడు ఏం జరుగుతుంది? కొంతమంది ఏమంటారంటే స్వస్థతలు లేవంటారు, కొంతమంది ఏమంటారంటే స్వస్థతలు ఆగిపోయినాయి అంటారు, మరి కొంతమంది ఏమంటారంటే స్వస్థతలతో పని లేదంటారు. కానీ మరి మన దైవ గ్రంథం ఏం చెప్తుందంటే మరి మరి యేసు ప్రభు వారిని చూసినట్లయితే ఆయన పరిచర్య అంతా మరి స్వస్థతలతోనే సాగింది ఎక్కువ భాగం. మరి ఆయన శిష్యులు అపోస్తలుడైన పౌలు, పేతురు, యాకోబు మరి ఎంతోమంది వీళ్ళంతా శిష్యులంతా కూడా మరి స్వస్థతలు చేసి స్వస్థపరిచినట్లుగా మనం చూడవచ్చు. మరి అప్పుడెప్పుడో సంగతి చెప్తున్నారు, ఇప్పుడేంటి అనవచ్చు. మరి నా లైఫ్ టైంలో కూడా మరి నేను నా చిన్నతనంలో ఇస్మాయిల్ గారు చర్చికి వెళ్ళేవాడు. మేము అప్పుడు కృష్ణాపురంలో ఉండేవాడు. ఇస్మాయిల్ గారు సంఘానికి వెళ్ళేవాడు. ఆయన అంతా అయిపోయిన తర్వాత నూనెసి ప్రార్థన చేసినప్పుడు మరి దెయ్యాలు పారిపోయేవి, మగవాళ్ళు మాట్లాడటం చూసాం. మరి ఇలాంటి ఎన్నో కార్యాలు జరిగేవి. అలాగే మరి స్వార్థ సభలు పెట్టినప్పుడు కూడా మరి పరంజ్యోతి గారు మరి ఇస్మాయిల్ గారు వారిద్దరు కూడా కనీసం ఒక్కొక్కడికి 2 లీటర్స్ ఈ ఆయిల్ అయిపోయేది నూనె. మరి 100 మంది మీటింగ్స్ అయిపోయిన తర్వాత 100 మంది అక్కడ నిలబడితే మరి వాళ్ళందరికీ మరి వాళ్ళతో పోరాడి
ఎక్కువగా దెయ్యాలు. మరి ఆ రోజుల్లో అంతా చీకటిగా ఉండేది, మరి ఇంత అభివృద్ధి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి లేదు, మరి ఎంతో చీకటి మయమైపోయేది. మరి సాతానులు ఎక్కువగా ఉండేవి ఆ చీకట్లో ఆ రోజుల్లో. మరి మీకు తెలియదు, పల్లెటూళ్ళలో బాగా ఇంటీరియర్ ప్లేసెస్ మనం చూసినట్టయితే చాలా ఘోరంగా ఉండేవి. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ మీటింగ్లకు హాజరైనప్పుడు వందలాది మందిని వీళ్ళిద్దరూ మరి స్వస్థత జరిగినట్టు నేను చూశాను. అలాగే మరి నేను యువకుడుగా ఉన్నప్పుడు మరి అక్కడ విజయవాడ నుంచి మరి అమెరికా దేశం నుంచి స్వస్థతావరం కలిగినటువంటి ఎంతోమంది వచ్చేవాళ్ళు బోధకులు, స్వస్థతావరం కలిగినటువంటి బోధకులు. మరి వారంతా కుంటివారు నడిచినట్లు నేను చూశాను, గుడ్డివారు చూపు అనుగ్రహించినట్టు నేను చూశాను. కాబట్టి మరి స్వస్థతలు అనేటువంటివి లేవు అని మనకి ఆలోచన అనేటువంటిది రానివ్వకూడదు. అయితే స్వస్థత అనేటువంటిది ఎలా ఉండాలి, స్వస్థత పరిచర్య అనేటువంటిది ఎలా జరగాలి అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా నేను తీసుకుని మరి మీకు మరి ఈ విషయాల గురించి కొంత ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మరి నేను ఒక చిన్న మీ ప్రశ్న అడగదలుచుకున్నాను. మరి మీలో ఎంతమంది స్వస్థతలు ఉన్నాయని నమ్ముతున్నారు? మీకు అభ్యంతరం లేకపోతే చేతులు లేకపోతే ఎంతమంది స్వస్థతలు ఉన్నాయి అని ఎంతమంది నమ్ముతున్నారు? అలాగే ఇంకొక ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది స్వస్థత చేయబడ్డారు? ఆ దేవుని నుంచి, ప్రభువు నుంచి ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మరి స్వస్థత అనేటువంటిది రెండు రకాలుగా మనం చూడవచ్చు. మీరు కొంచెం ఈ పాయింట్స్ని బట్టి మీరు కొంచెం గందరగోళానికి గురి కాకుండా కొంచెం జాగ్రత్తగా వినవలసిందిగా చేస్తున్నారు. ఒకవేళ ఒక 10 minutes ఎక్కువైతే క్షమించవలసిందిగా కోరుతున్నాను. మరి అయ్యగారిని అడుగుతున్నాను, తర్వాత మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఒకవేళ సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేస్తాను. ఒక 5 minutes నుంచి 10 minutes ఎక్సెస్ అయితే క్షమించండి. ఈ స్వస్థతలు అనేటువంటివి మన దైవ గ్రంథాన్ని బట్టి ఈ స్వస్థతలు అనేటువంటివి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ సువార్తపరమైనటువంటి స్వస్థత, ఇప్పుడు మనం సువార్తపరమైనటువంటి స్వస్థత తీసుకున్నట్టయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-18 వచనాలు చూసినట్లయితే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమన్నాడు. మరి అక్కడ చక్కటి వాక్యం రాయబడింది. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము. మరియు మైక్ క్లారిటీ ఉందంటే క్లియర్గా కనిపిస్తే సౌండ్ ఎక్కువైందా? బాగానే ఉంది కదా నాగభూషణ్ గారు? బాగా మైక్ బాగానే ఉందిగా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఒకసారి గమనించండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచిక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి చేయదు. ఇది సువార్తలో ఇది ఒక భాగం. ఇందాక నేను చెప్పాను, నా చిన్నప్పుడు నేను సువార్త సభలకి ఇస్మాయిల్ గారు పెద్ద కూడి వెళ్ళినప్పుడు మరి ఎక్కువగా ఆయన మరి ఎందుకనో ఈ పరంజ్యోతి గారిని పిలిచేవాళ్ళు. మీటింగ్స్ అయిపోయిన తర్వాత మరి ఎవరైనా బలహీనతలు ఉన్నవాళ్ళు, దయాలు ఉన్నవాళ్ళు, ఇంకా ఏదో అయినటువంటి ఈ దురాత్మలు ఉన్నటువంటి వారి గురించి ఇస్మాయిల్ గారు పరంజ్యోతి గారు ప్రార్థన చేస్తారు అన్నప్పుడు మరి ఎంతోమంది, 100 మంది ఆ మీటింగ్ అంతా అయిపోయింది, వెళ్ళిపోయే వాళ్ళందరూ మళ్ళీ 100 మంది అక్కడ కూడుకునేవాళ్ళు. కూడుకుని వారిద్దరూ కూడా మరి ఈ దెయ్యాలతో పోరాడేవాళ్ళు. నేనంటే చిన్నపిల్లలు, నాకు తెలియదు వాళ్ళు ఏంటో మేము విచిత్రంగా చూసేవాళ్ళం. ఏంటి ఏం జరుగుతుంది, ఏంటి ఆ కేకలు ఏంటి, ఆ బొబ్బలు ఏంటి, ఆ జుట్టు బీకోలేయటం ఏంటి, గొంతులు వేయటం ఏంటి, ఇవన్నీ చూసి మాకు అదొక చిన్నపిల్లలుగా ఆ విధంగా చూసి అట్లా అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది గుర్తుకొస్తుంది, వాళ్ళు చేసినటువంటి స్వస్థతలు ఈ విధమైనటువంటివి ఇవి సువార్తపరమైనటువంటి స్వస్థలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ రెండవది ఏంటంటే ఇప్పుడు మనకు ప్రాముఖ్యమైనటువంటిది, నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయదలుచుకున్నది మరి సంఘపరమైనటువంటి స్వస్థతలు.
దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకున్నాను. ఈ సంఘపరమైనటువంటి మరి సంఘంలో జరిగించేటువంటి చర్య, సంఘంలో జరిగించేటువంటి ఈ స్వస్థత పరిచర్య కనుక చూసినట్లయితే మరి యాకోబు చక్కగా చెప్తారు. యాకోబు మన మెసేజ్లో మనం చెప్పుకున్న యాకోబుని గురించి మనకు తెలుసు. మరి ఆయన యొక్క ఎటువంటి వాడు, మరి ఆయన యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఎలాంటి వాడు, మరి ఎలా ఆయన ఇదయ్యాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అటువంటి అంత గొప్ప భక్తుడు యాకోబు. మరి ఆ యాకోబు గారు మరి ఈ 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-16 వచనాల్లో స్పష్టంగా ఆయన చెప్పినంత స్పష్టంగా మరి ఎక్కడా చెప్పలేదు. అయితే కొన్ని సందర్భాల్లో పేతురు, కొన్ని సందర్భాల్లో పౌలు గారు చెప్పినప్పటికీ కూడా స్వస్థతల విషయం మీద మరి యాకోబు చెప్పినంత క్లియర్గా మిగతా వాళ్ళు చెప్పలేరు. ఒకసారి చూద్దాం. యాకోబు 15వ అధ్యాయము 14-16 వచనాలు చూస్తే, మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలువవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థించవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతనిని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకడికొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గలదయుండును. స్వస్థతను గురించి మరి ఎన్నో అంశాలని మరి యాకోబు ఇక్కడ వ్రాస్తాడు. మొట్టమొదటి ఏంటంటే మరి ఇక్కడ యాకోబు సంఘంతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే, మొదట పెద్దలను పిలవాలి. పెద్దలంటే సంఘ పెద్దలు. మన సంఘ పెద్దలు అంటే మన కమిటీ కాదు. సంఘ పెద్దలు అంటే మనకి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పెద్దలు. వాళ్ళని మనం పెద్దలుగా మనం భావించాలి. మరి ఇక్కడ పెద్దలను పిలవాలి. మరి మనం ఏదైనా మరి ఒక రోగానికి లేకపోతే ఒక జబ్బు మనకు వచ్చినప్పుడు మనం వెంటనే మనం ఏం చేయాలంటే విశ్వాసంతో దేవుడు స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసంతో పెద్దను పిలవాలి. ముందు పిలిచి ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని. అంటే సంఘంలో ఆయన యొక్క ప్రాధాన్యతను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. సంఘంలో స్వస్థతా పరిచర్యలో ఆయనకు ప్రముఖమైనటువంటి పాత్ర ఇక్కడ కనిపిస్తుంది. అదే విషయాన్ని మరి ఇందాక మనం చదువుకున్నాం. మరి మనకు కేటాయింపబడినటువంటి వాక్య భాగం సమూయేలు మరి 9వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చదువుకున్నాం. మరి ఆ యొక్క వాక్య భాగాల యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే, మరి పౌలు తండ్రి కీషు, సౌలు యొక్క తండ్రి కీషు మరి గార్ధభావాలు తప్పిపోయినాయి. అంటే గాడిదలు తప్పిపోయినప్పుడు మరి సౌలుని పిలిచి మరి సౌలు తండ్రి అయినటువంటి కీషు సౌలుని పిలిచి, మరి ఇట్లా మన గార్ధభావాలు మరి పోయినాయి, మరి మీ వాటిని ఒకరిని వెంట పెట్టుకొని మన పనివాళ్ళలో ఉన్నటువంటి ఒక పనివాడిని వెంట పెట్టుకొని వాటిని వెతకమని పంపిస్తాడు. మరి చూస్తారు 2-3 ప్రాముఖ్యమైనటువంటి 2-3 ప్రదేశాలు వాళ్ళు చూస్తారు, ఎక్కడా దొరకదు. అప్పుడు అతని పనివాడు అంటాడు, ఇక్కడ ఒక ప్రముఖుడైనటువంటి ఒక యాజకుడు ఉన్నాడు, మరి అతను ప్రార్థన చేసి చెప్తే మన యొక్క గార్ధభావాలు దొరకవచ్చు, కాబట్టి ఆయన దగ్గరికి వెళదాం అంటారు. అప్పుడు సౌలు అంటాడు, సౌలు ఏమంటాడంటే, మరి మనం ఒట్టి చేతులతో వెళ్తే ఎట్లా, మరి మన దగ్గర ఏమి లేవే, మనం తెచ్చుకున్నవన్నీ అయిపోయినాయి, మరి మనం ఒట్టి చేతులతో వెళ్తే బాగుండదు కదా దైవసేవకుడి దగ్గరికి అంటాడు. మరి ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మరి యాజకుని యొక్క ప్రాముఖ్యత, సంఘంలో సంఘ పెద్ద యొక్క ప్రాముఖ్యతను మనం ఈ వాక్య భాగం ద్వారా కూడా గ్రహించవచ్చు. అతని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మరి అతను మనం గౌరవించాల్సినటువంటి విధానం కూడా తెలియజేస్తుంది. మరి ఆయన దగ్గరికి ఒక యాజకుడికి మనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఏ విధంగా వెళ్ళాలి, మరి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, మరి ఆయన ఘనమైనటువంటి కానుకలు తీసుకెళ్లాలని వారు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మన ఈ వాక్య భాగాన్ని బట్టి మరి దీనికి అనుబంధమైనటువంటి వాక్య భాగం మన యొక్క
ధ్యానానికి అనుబంధమైనటువంటి వాక్యంలో ఇక్కడ కూడా పాత నిబంధనలో సమూయేలు గ్రంథంలో యాజకుని యొక్క ప్రాధాన్యత మనం గ్రహించవచ్చు. కాబట్టి మరి ఈ యొక్క స్వస్థత పరిచర్యలో మొట్టమొదటగా మనం చేయవలసింది ఏంటంటే యాజకుడిని పిలిపించాలి సార్, సంఘ పెద్దని పిలవాలి, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలని ఒక పాయింట్ మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గుర్తించాలి. తరువాత స్వస్థతలో రెండవది పాపాలను ఒప్పుకోవాలి. మరి మనం రకరకాలైనటువంటి మరి మానవుల్లో సహజంగా మరి రకరకాలైనటువంటి మరి పాపాలతో మనం జీవిస్తూ ఉంటాం. అది మానవ స్వభావం. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మనలో కొన్ని మరి పాపాలు మనం ఏలుతూ ఉంటాయి. ఒకసారి గలతీలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే మరి శరీరంలో ఉండేటువంటి మరి ఆ పాప కార్యాలు ఏంటో స్పష్టంగా ఉంది. ఒకటి ఏంటంటే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఇప్పుడు దీనిలో కనీసం 2 కంటే ఎక్కువ పైగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి, నాలోనూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనలో నుంచి బయటికి వెళతాయో అప్పుడే మనలో ఉన్నటువంటి రోగాలు పోతాయని ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. అంటే ఇక్కడ ఏమంటున్నాయంటే ఈ యాకోబు ఏమంటాయంటే పాపాలను ఒప్పుకోండి అంటున్నాడు. ఒకసారి చూడండి 16 వచనం చూడండి. మీరు స్వస్థత పొందినట్లు ఇంకో కొంచెం పైన పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును, పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఎప్పుడు మనం ఈ యొక్క మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే మనలో మన యొక్క శరీరం మరి స్వస్థత కలిగి ఉంటుంది. నేను ఒక దీనికి చక్కటి ఒక ఉదాహరణ చెప్తాను. నా స్నేహితుడు ఉన్నాడు. ఒకరోజు నేను అతను కూడా విశ్వాసి, చదువుకున్నటువంటి వాడే, మరి రెగ్యులర్గా సంఘానికి హాజరయ్యేటువంటి వ్యక్తి అతను. మరి ఒకరోజు మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా మరి నాకు అసలు ఎరా అనుకుంటాం మేము, నాకు అసలు ఈ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదురా అన్నాడు. దాని గురించి చెప్తున్నాడు. మరి ఏదో నియమాలు పాటించు, ట్యాబ్లెట్స్ వాడు అయ్యే నేను చెప్తున్నాను. అవన్నీ చేస్తున్నాను. అసలు నేను టీ కూడా తాగను, షుగర్ అనేది నేను దగ్గరికి రానివ్వను, అయినా నాకు 300 పైన ఉంటుంది షుగర్ అని బాధపడుతున్నప్పుడు ఇంతలో ఒక అతను ఎవరో అతని ఫ్రెండ్ లాంటి వాడు ఒకడు వచ్చి ఏంటో నేను వస్తానని రాలేదేంటి అన్నాడు. వాళ్ళిద్దరూ ఎక్కడో ఒక చోట కలుసుకుంటామని అన్నారు. ఏంటి రాలేదేంటి, మేము మాట్లాడుకుంటుండగా వచ్చి ఎందుకు రాలేదు అన్నట్టు కొంచెం గట్టిగానే అన్నాడు. వీడేం చేస్తాడు, వెంటనే చెప్పు తెగుద్ది కానీ గట్టి గరిసి మరి లేచి ఎంతో ఉక్రోషంతో కోపంతో ఎగిరి అతని మీద పడ్డాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత అన్నాను, మరి నీకు షుగర్ తగ్గట్లేదు అంటున్నావు, మరి బీపీ తగ్గట్లేదు అంటున్నావు, ఏంటి ఆ మాటలు ఏంటి, ఆ విధానం ఏంటి, అట్లా మాట్లాడవచ్చా అన్నప్పుడు మాట్లాడవచ్చా? మరి వాక్యం ఏం చెప్తుంది, మనలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకోవాలంటుందిగా. నీ కోపం ఎప్పుడైతే తగ్గుద్దో అప్పుడు నీలో స్వస్థత కలుగుద్ది, నీ షుగర్ కంట్రోల్ అన్నప్పుడు. మరి నా మీద ఎగిరాడు. ఏంటో దానికి దీనికి సంబంధం ఏంటి? కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనలో వీటన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే విసర్జిస్తామో, ఎప్పుడైతే వీటన్నిటిని మనలో నుంచి పారద్రోలుతామో అప్పుడే మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. మనలో ఏ వేలాలి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. మనలో ఇప్పుడు కూడా గలతీలోకి రాసినటువంటి పత్రిక అదే 5వ అధ్యాయము గలతీలోకి రాసినటువంటి 5వ అధ్యాయం. ఎప్పుడైతే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా పోయి మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము,
విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, మరి ఇవన్నీ కూడా మనలోకి రావాలి. అవన్నీ పోవాలి, మనలోకి పోవాలి. ఎప్పుడు పోతాయి అంటే మనం ఒప్పుకున్నప్పుడు పోతాయి. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, ఇవన్నీ మనలో, చెడంతా మనలో నుంచి పోయి మంచితనం మనలోనికి రావాలంటే ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహం ఇవన్నీ రావాలంటే వాటిని పారద్రోవాలి. పారద్రోవాలంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలంటాడు, పాపాలని ఒప్పుకోవాలి అంటాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మనం ఒప్పుకోవటం అనేటువంటిది మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ఒప్పుకోవటం అనేటువంటిది మరి దేవుని దగ్గర ఒప్పుకోవచ్చు, మరి దేవుని దగ్గర మన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవటం, అలాగే సంఘంలో పెద్దల దగ్గర ఒప్పుకునే అక్కడ ఒప్పుకోవాలి, అలాగే మరి తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకునే తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోవాలి. అయితే మనం ఎవరికైతే పర్సనల్గా ద్రోహం చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. దాని రిపెంటెన్స్ అంటే మన యొక్క రక్షణ జీవితంలో రిపెంటెన్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత. అంటే మనలో ఎప్పుడైతే పశ్చాత్తాపం కలుగుతుందో అప్పుడు ఒప్పుకోవాలనేటువంటిది వస్తుంది. అది ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో మనలో ఇవన్నీ పోయి మంచి ఆరోగ్యం కలిగి ఉంటామని ఇక యాకోబు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఒప్పుకోవాలంటాడు, మీ పాపాలను ఒప్పుకోవాలన్నాడు. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో, మరి క్రైస్తవ విధానంలో ఈ యొక్క పశ్చాత్తాపము అలా ఒప్పుకోవాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఈ యాకోబు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే మరి మూడవదిగా నూనె రాయటం. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఎవడైనాను మీలో రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దను పిలువవలెను, ప్రభు నామమున అతనికి నూనె రాసి ప్రార్థించవలెను అని ఇక్కడ వ్రాయబడింది. అంటే మరి నూనె అనేటువంటిది పరిశుద్ధాత్మకి చిహ్నం. మరి నూనె ఎవరి శరీరం మీద అయితే రాస్తామో మరి వారి మీదకి పరిశుద్ధాత్ముడు రమ్మనేటువంటి సూచన. మరి శిష్యులు కూడా ఈ యొక్క నూనె రాయటం అనేటువంటిది మరి ఎక్కువగా ఉపయోగించి నూనె రాయటం ద్వారా మరి ఎక్కువ మంది, ఎంతోమందిని స్వస్థపరిచినట్లుగా మనం చూడవచ్చు. అలాగే నూనె రాసి దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు నేను చెప్పాను, మరి మన ఈ జనరేషన్లో కూడా మరి ఎన్నో సంఘాల్లో మరి నూనె రాసి స్వస్థతలు జరిగించినట్లు మనం గ్రహించవచ్చు. కాబట్టి నూనె అనేటువంటిది ఈ వెలుగుకు సాదృశ్యం. మరి నూనె రాసి యాజకుడు ప్రార్థిస్తున్నాడంటే మరి తండ్రి నీ సన్నిధి కాంతిలో మరి ఈ యొక్క స్వస్థత కార్యాలు జరిగించు అని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ నూనె అనేటువంటిది మరి స్వస్థతకు సాదృశ్యం. ఇప్పుడు మానవుడికి తెలిసినటువంటి ప్రాచీనమైనటువంటి మరి మందు కూడా నూనె రాయటం. మరి ఆ రోజుల్లో మరి మంచి సమరయుడు, ఆ సమరయుడు మరి ఆ గాయాలతో ఉన్నప్పుడు ఒకడు గాయాలతో ఉన్నప్పుడు మరి అతని దగ్గర ఉన్నటువంటి నూనె ద్రాక్షారసంతో మరి శుద్ధి చేసినట్లు మనం గ్రహించవచ్చు. ఇప్పుడు మనం వెహికల్ కొన్నాం అనుకోండి, లేకపోతే కారు కొన్నాం అనుకోండి, దానిలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది. అంటే దానిలో మరి యాంటీసెప్టిక్ లోషన్ అంటే గాయాన్ని కడగటం, అలాగే మరి గాయం మారడానికి యాంటీసెప్టిక్ ఆయింట్మెంటు ఖచ్చితంగా ప్రతి బండితో పాటు ఇస్తారు. మరి ఆ రోజుల్లో మరి ధనవంతుడైనటువంటి సమరయుడి దగ్గర మరి నూనె ద్రాక్షారసం ఉంది. నూనెతోనూ ద్రాక్షారసంతోనూ మరి శుద్ధి చేసినట్లుంది. అంటే ధనవంతుడైనప్పటికీ కూడా వాళ్ళు ఆ రెండు ఎప్పుడు ప్రయాణాల్లో ఉంచేవాళ్ళు అనమాట. మనం ఇప్పుడు యాంటీసెప్టిక్ లోషన్, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ ఎలా మనం ఉంచుకుంటున్నాం ఆ విధంగా ఉంచుకునేవాళ్ళు అనమాట. అది ఈ యొక్క నూనె అనేటువంటిది మరి స్వస్థతకు చిహ్నం కాబట్టి మరి ఆ నూనె రాయటం అనేటువంటిది యాకోబు ఇక్కడ చెప్తాడు. నూనె రాసి ఎవరైనా రోగి ఉన్నాడో మరి పెద్దను పిలిచి మరి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఈ యొక్క నూనెని మనం ఏంటంటే మందులాగా ఎంచకూడదు. మందులాగా ఎంచకుండా పరిశుద్ధాత్ముడికి సూచనగా, తర్వాత స్వస్థతకి సూచనగా మనం ప్రార్థన చేసి రాసినట్లయితే స్వస్థత జరుగుతుందని మరి యాకోబు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు. మరి నాలుగవదిగా ఇప్పుడు మనం మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకసారి నేను గుర్తు చేస్తాను. మరి ఒకటేంటంటే మొట్టమొదట పెద్దను పిలిపించి ప్రార్థన చేసుకోవాలి, తర్వాత పాపాలని ఒప్పుకోవాలి, ఆ తర్వాత నూనెతో ప్రార్థన చేసుకోవాలి.
మరింత అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటిది మరొకటి ఉంది. 4వది విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. అదే అక్కడ మరి యాకోబు ఒక్కసారి చూడండి, మరి మళ్ళీ ఒకసారి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మరి ఆ రోగిని స్వస్థపరచును. అసలు ఏంటి అది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏంటి? ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మనకి పెద్దలు వస్తారు, ప్రార్థన నూనేస్తారు, ప్రార్థన చేస్తారు, మనం పాపాలను ఒప్పుకుంటాం, అంతవరకు బాగుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయాలంటున్నాడు యాకోబు. ఈ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు సంబంధించినటువంటి అవన్నీ కూడా పెద్దలకు సంబంధించినటువంటి, ఇది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. మనం చేయాల్సింది ఆ యొక్క విశ్వాస సహిత ప్రార్థన ఏంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. వాక్యాన్ని మనం వినాలి, వాక్యం నిరంతరం చదవాలి, ఆ వాక్యం మన మనసులో ఉండాలి. ఉన్నప్పుడే మరి మనం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయగలుగుతాం. మన వాక్యం లేనప్పుడు ఏం చేస్తాం? మన వాక్యం విన్నప్పుడు ఏం చేస్తాం? ఏ విధంగా స్వస్థత దొరుకుతాయో మనం తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? కాబట్టి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ విశ్వాసానికి పునాది వాక్యం. అందుకే రోమా 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట ద్వారా విశ్వాసం కలుగును. మన విశ్వాసం అనేటువంటిది ఎలా వస్తుందంటే వాక్యం ద్వారా వస్తుంది. వాక్యం వినడం ద్వారా వస్తుంది విశ్వాసం అనేటువంటిది. మరి వినుట క్రీస్తుని గురించి కలగాలి. మనం ఏంటంటే ఏదో మీరు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు కాకుండా మనం క్రీస్తుని గురించినటువంటి మరి వినుట అనేటువంటిది క్రీస్తుని మాటల వల్ల మనం తెలుసుకుని ఉండాలన్నమాట. క్రీస్తు మాట వల్ల మనం ఆ యొక్క విషయాలను మనం తెలుసుకోవాలి. ఏం చెప్తున్నాడు, బైబిల్లో ఏముంది, మనం ప్రార్థన చేసేటువంటి అంశానికి బైబిల్లో ఏం చెప్పబడింది, ఏ విధంగా ప్రార్థన చేయమని ఉంది, ఏ విధంగా దాని గురించి మొరపెట్టుకోమని ఉంది అనేటువంటిది మన వాక్యం మనకు తెలియనప్పుడు మనం దాని గురించి మనం ప్రార్థన చేయలేము. కాబట్టి విశ్వాసానికి పునాది మరి వాక్యం. కాబట్టి మనం ఏంటంటే లోతైన విశ్వాసం మనకి కలిగి ఉండాలంటే మనం బలమైనటువంటి వాక్యం మనలో ఉండాలి. ఎప్పుడు నిరంతరం వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. బిల్లీ గ్రాహం గారిని ఒకసారి ఆయన చనిపోబోయే ముందు బైబిల్ పత్రికా విలేకరులు అడిగారు, ఆయన మరి దేవుడు మీకు ఇంకా హిజ్కేలాగా ఇంకో 10 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఏం చేస్తారో? నేను అప్పుడు బిల్లీ గ్రాహం గారు ఏమన్నారంటే, నాకు ఎన్నిసార్లు 10 సంవత్సరాలు ఎన్నిసార్లు అవకాశం ఇస్తే అన్నిసార్లు వాక్యం నేను చదువుతాను, బైబిల్ గ్రంథాన్ని చదువుతాను అని సెలవిచ్చాడు. అంటే మనం వాక్యం తెలియకుండా మనం దాని దేవుని గురించి మనం ఏమీ చేయలేము, ఏ విధమైనటువంటి స్వస్థత పొందుకోలేము, ఏ విధంగానూ ప్రార్థన చేయటం మనం చేత కాదు. కాబట్టి మన యొక్క విశ్వాసం అనేటువంటిది వాక్యం మీద ఆధారపడి ఉండాలని మరి ఆ యొక్క విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన బట్టి మనం అవగాహన చేసుకోవాలి. రెండోది, విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటుంది. ఇప్పుడు మత్తయి 8వ అధ్యాయం 1-4 వచనాల్లో మరి కుష్ఠరోగి యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఆయనకు తెలుసు, కుష్ఠరోగి తెలుసు, ప్రభువా శుద్ధి చేస్తాడని తెలుసు, స్వస్థపరుచుతాడని తెలుసు ఆయనకి. మరి ఏమంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. అంటే మనం ఏంటంటే ఆ యొక్క వాక్యాన్ని ఎరిగి ఉన్నప్పుడు ప్రభువు స్వస్థపరుచుతాడు అని వాడికి తెలిసిపోయింది, కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. కానీ ఇంకొక మనం సహజంగా మనం చేసేటువంటి ప్రార్థన ఏంటంటే నీ చిత్తమైతే అంటాం. అది కొంచెం నీ చిత్తానికి నీ ఇష్టానికి చాలా తేడా ఉంది. జాగ్రత్తగా మనం గమనించాలి. కొన్నిసార్లు మనం చేసేటువంటి పొరపాట్లను బట్టి, మరి పొరపాటు ప్రార్థనలు బట్టి, మరి దేవుని దగ్గర పొరపాటు మాటలను బట్టి కూడా మనం ఏంటంటే మన యొక్క ప్రార్థనలకు జవాబు పొందలేము. ఇక్కడ మనం నీకు ఇష్టమైతే ఆ యొక్క మాటని, ఆ యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ప్రభువారు స్వస్థత పరుస్తాడు అని ఆ యొక్క మరి కుష్ఠరోగి తెలుసు, అయినప్పటికీ నీకు ఇష్టమైతే అంటున్నాడు. కానీ నీ చిత్తమైతే మనం ప్రార్థన చేయకూడదు. గమనించండి, నీ చిత్తమైతే అవుతుందా అవదా, అక్కడ సందేహం వెలిపించినట్టు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి ఆ యొక్క
మనం ప్రార్థన చేసేటప్పుడు మరి దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. మరి ఒక్కొక్కప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మరి కొన్నిసార్లు ఆలస్యం కూడా కావచ్చు. కొన్నిసార్లు మన ప్రార్థనలు 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు, 20 సంవత్సరాలు పట్టవచ్చు జవాబు రావటానికి. కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మరి ఎప్పుడు ఇక మన దేవుడు చేస్తాడు, దేవుని చిత్తం ఎరిగి ఉంటాం అంటే అది దేవుడు చేస్తాడు, మనం చేసేటువంటి ప్రార్థనని చేస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. నేను నా యొక్క అనుభవంలో నేను చూసినట్లయితే మరి మా పాపకి మరి 24 ఏటం పెళ్లి చేయాలని నాకు ఎప్పటి నుంచో ప్రగాఢమైనటువంటి కోరిక ఉండేది. 2020లో మొదలుపెట్టాను ప్రార్థన చేయటం. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి అది దగ్గర 7 సంవత్సరాలు పట్టింది. అంటే మన ప్రార్థన మనం ఎటువంటి విశ్వాసంతో చేస్తున్నాం, దేవుడు చేస్తాడు. మనం ఏ విధమైనటువంటి మరి పిల్లకి ఏ విధంగా పెళ్లి చేయాలో మరి మన విశ్వాసం ఉంచాం, దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంది. కానీ సమయం పడుతుంది. అది ఆ దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉంటామంటే అది కొంచెం సమయం పట్టవచ్చు. ఓపిక కలిగి ఉండాలని మరి యొక్క మాటను బట్టి మనం గ్రహించవచ్చు. మరి అలాగే మరి కొన్ని అంశాలను త్వరగా చెప్తాను, మీరు గ్రహించడానికి చూడండి. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనకి స్పష్టత అనేటువంటి ఉండాలి. స్పష్టంగా మనం అడిగేది ఏదో స్పష్టత ఉండాలి. మన ఊరికే ప్రభువా నాకు ఇల్లు కావాలి, ఏమి ఇల్లు కావాలి, ఎటువంటి ఇల్లు, మనం అడిగేటప్పుడు ఏంటంటే ఎటువంటి ఇల్లు కావాలి, 2 గదులు కావాలా, 3 గదులు కావాలా, 4 గదులు కావాలా, అది మనం అడగాలి, స్పష్టత ఉండాలి. లేకపోతే బిల్డింగ్ కావాలా, పెంకుటిల్లు కావాలా, లేకపోతే రేకుల షెడ్ కావాలా, ఏది కావాలి, అది స్పష్టత అనేటువంటిది ఉండాలి. ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలా, ప్రైవేట్ ఉద్యోగం కావాలా, స్టేట్ గవర్నమెంట్ కావాలా, సెంట్రల్ గవర్నమెంట్ కావాలా. ఈ విషయంలో నా యొక్క అనుభవాన్ని నేను చెప్తాను. మరి మా పాప విషయంలో మరి మ్యారేజ్ చేయాలని మేము కూర్చున్నప్పుడు మరి మేము ముగ్గురు కూర్చున్నా. మరి ఏం కావాలి, ఎటువంటి మరి పెళ్ళికొడుకు కావాలి అని అనుకున్నప్పుడు మరి మేము 7 పాయింట్లు మేము ఇచ్చేసాం. ఎందుకంటే ఈ విషయం మీద నాకు ఈ దేవుడిని స్పష్టంగా నిర్దిష్టమైనటువంటి ప్రయోజనంతో అడగాలనేటువంటి అనుభవం నాకు అప్పటికే ఉండబట్టి మరి 7 పాయింట్లు మేము సెలెక్ట్ చేసుకున్నాం. 1, ఉన్నత విద్యావంతుడై ఉండాలి. అలాగే మరి ఉద్యోగం ఉండాలి అని ప్రార్థన చేసాం. అలాగే కనీసం 5-8 ఎత్తు ఉండాలని అనుకున్నాం. అలాగే తెల్లగా ఉండాలి, విశ్వాసే ఉండాలి, మరి భార్యను బాగా చూసుకునేవాడు అయి ఉండాలి, తల్లిదండ్రులు కూడా మరి అమ్మాయిని బాగా చూసుకునేవాడు అయి ఉండాలి, మరి తల్లిదండ్రులు విశ్వాసులై ఉండాలి, మరి కుర్రోడి విశ్వాసం ఉండాలి, మరి తల్లిదండ్రులు కూడా మాకులాగానే ఉండాలి. ఈ 7 పాయింట్లు మేము రాయమన్నాను. ఇది ఫ్యాక్ట్. ఇది 7 పాయింట్లు రాసుకుని మేము ప్రార్థన చేయగా మేము ఏదైతే కోరుకున్నామో అటువంటి వ్యక్తే దొరికాడు. అప్పుడప్పుడు నా వైఫ్ అంటది, ఏంటంటే అంత కార్యం జరిగించాడు మనకి దేవుడు, అంత అద్భుత కార్యం జరిగించాడండి, మరి ఊహించలేకపోతున్నాం. తప్పకుండా చేస్తాడు. ఇదే ఏంటంటే మరి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రార్థన చేయాలి, ఒక స్పష్టమైనటువంటి మరి ప్రయోజనంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే, కంటిన్యూ చేయమంటారా? ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చేయమంటారా? ఓకే. అలాగే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన అడుగుతూ ఉండాలి. ఎప్పుడు ప్రభువుని ప్రభు అని అడగటమే. అడుగుడే మీకు ఇవ్వబడిన వ్రాయబడి ఉంది, విసుకక నిత్యము ప్రార్థన చేయబడి ఉంది. మరి ఈ విషయంలో మరి నా సాక్ష్యాన్ని కూడా ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి నాకు 2 సంవత్సరాల క్రితం కాళ్ళు నొప్పి వచ్చేసింది. నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి, నేను చదువుకునేటప్పటి నుంచి కూడా నాకు వాకింగ్ కనీసం ఒక అరగంట అయినా, చదువుకునేటప్పుడు ఎక్కడ చదువుకున్నా సరే, మచిలీపట్నంలో చదువుకున్నాను, భీమవరంలో చదువుకున్నాను, తర్వాత ఇంకా ఉయ్యూరులో చదువుకున్నాను. నేను ఎక్కడున్నప్పటికీ వాకింగ్ నాకు ఒక అలవాటు అయిపోయింది నా లైఫ్లో.
మరి కొంతమంది ఏమన్నారంటే, అబ్బాయి నీ పని అయిపోయింది, నువ్వు వాకింగ్ చేసి 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 నీ కాళ్ళు అరిగిపోయినాయి, అయిపోయింది అని నా స్నేహితులు కూడా చెప్పారు. డాక్టర్స్ కూడా ఏదో డిస్కరేజ్ చేశారు. అయితే నేను ప్రభువుని అడిగాను, ప్రభువా మరి నాకు చాలా పనులు చాలా ఉన్నాయి, మరి నేను ఎంతగా నేను నడవలేకపోయేవాడిని, అంటే సాక్స్ కూడా వేసుకోలేకపోయేవాడిని. సాక్స్ వేసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. తన కారు మీద కూడా మరి తాడంకి తీసుకెళ్తాను. రోజు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు కాలు పెయిన్ వచ్చేసేది. వాకింగ్ కంప్లీట్గా మానేసాను, 6 నెలలు మానేసాను. అప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా మరి ఏంటి, మరి నాకు చాలా పనులు ఉన్నాయి, మరి పెళ్లి చేయాలి, మరి నాకు సిగ్గుకరమైనటువంటి విషయం అని నేను 6 నెలలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆశ్చర్యకరంగా స్వస్థత పరిచాడని మరి ఈ సమయంలో మీకు ఆ సాక్ష్యాన్ని తెలియజేస్తాను. కాబట్టి మనం ఎప్పుడు అడుగుతూనే ఉండాలి, వచ్చే వరకు అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. అట్లాగే అడగటం కూడా ఏంటంటే కృతజ్ఞతాభావంతో అడగాలి. అంటే కృతజ్ఞతాభావం అంటే మనం అడిగేటప్పుడు, ప్రభువా నాకు ఈ స్వస్థత కావాలి, మీ స్వస్థత అనుగ్రహించినందును బట్టి మీకు స్తోత్రం అని ఎప్పుడు కూడా చెప్తూ ఉండాలి. దేనికి అంటే మనం స్వస్థత పొందకముందే స్వస్థత పొందినట్లు మనం ఆయనకు కృతజ్ఞతాభావంతో చెప్పాలని అట్లాగే వాక్యం సెలవిస్తుంది. అందుకనే మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అడిగిన దానిని కృతజ్ఞతాభావంతో పొందాలి. ఎప్పుడు మనం అడిగేది ఏదో కృతజ్ఞతాభావంతో. కృతజ్ఞతాభావం అంటే వందనాలు చెప్పుకోవటం, ప్రభువా మీకు వందనాలు. స్వస్థత ఇంకా జరగలేదు, అయినా సరే స్వస్థత పొందినట్లుగా మనం భావిస్తూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యం చెప్తుంది. అలాగే మరొకటి, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన సరైనటువంటి ఉద్దేశంతో అడుగుతుంది. మన ప్రార్థనలో కూడా ఏంటంటే మరి యాకోబు 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ప్రార్థనకు కొన్నిసార్లు ఎందుకు జవాబు చెప్తారు. మొదటిది ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే అసలు అడగడం, ప్రార్థన చేయం. మనం ఏంటంటే మనకి ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు మనం విశ్వాసంతో మనం అడగం, తర్వాత ప్రార్థన చేయం, అదొక కారణం చెప్తాడు. అలాగే రెండవది, ప్రార్థిస్తాము కానీ సరైనటువంటి ఉద్దేశం ప్రార్థన చేయం. మన ప్రార్థనలో ఒక ఉద్దేశం అనేటువంటిది, ఒక గోల్ అనేటువంటిది ఉండదు. అందుకనే మన ప్రార్థనలకి జవాబులు రావని చెప్తాడు. మరి ఈ సందర్భంలో మనకి 2వ రాజులు 8వ అధ్యాయం 22 వచనాలు చివరి వరకు మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ప్రార్థన అనేటువంటిది ఎలా ఉండాలి. మరి సొలొమోను రాజు గొప్ప ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే మరి ఆయన ప్రార్థనలో మొట్టమొదటి ఏంటంటే పాపాలు ఒప్పుకోవాలి. మన ప్రార్థన చేసేటప్పుడు పాపాలను ఒప్పుకోవాలి. మన పాపాలు ఫస్ట్ మనం చేయాల్సింది, ప్రభువా నన్ను క్షమించు, మొట్టమొదట అది చేయాలి. తర్వాత ఆయన మహింపరచాలి. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అని ఆయన్ని మనం ఘనపరచాలి. అట్లాగే పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు సొలొమోను రాజు. పరిశుద్ధాత్మను కృమ్మరించమని ప్రార్థన చేస్తాడు. అలాగే స్వస్థత చేయమని ప్రార్థన చేస్తాడు. సంఘంలో స్వస్థత గురించి ప్రార్థన చేస్తాడు. అలాగే మరి ఇతర కార్యాలు జరిగించమని, స్వస్థతే కాకుండా మరి ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో సంఘంలో వాళ్ళ అవసరతలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తాడు. అలాగే మరి ప్రార్థన అనేటువంటిది ఉజ్జీవంతో చేస్తాడు. అటువంటి గొప్ప ప్రార్థన చేస్తాడు, చాలా మాదిరి అయినట్టు ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా మనం ప్రభువుని అడగటం నేర్చుకోవాలని మనం గ్రహించాలి. తర్వాత విశ్వాసంతో కూడిన ప్రార్థన చర్యలను చేపడుతుంది. అంటే చర్యలను చేపట్టడం అంటే మరి పని మొదలు పెడుతుంది. దీనికి స్పష్టంగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆ యొక్క చర్యలు చేపట్టడం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. బిల్లీ గ్రామ్ గారు ఒకసారి మరి ప్రపంచంలో ఉన్నటువంటి సంఘ కాపురులందరినీ ఇన్వైట్ చేసి మరి వారికి ఒక కాన్ఫరెన్స్ పెట్టాలన్నాడు. దానికి మరి కొన్ని లక్షల బిలియన్స్ డాలర్స్ అవుతాడు ప్లాన్ వేశాడు. అవన్నీ ఒకరోజు కూర్చుని మరి ఏ విధంగా ఏ దేశాల నుంచి పిలవాలి, ఎక్కడెక్కడి నుంచి పిలవాలి, మరి ఏ విధంగా పిలవాలి, ఎవరికి ఎక్కడ అరేంజ్మెంట్ చేయాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఇవన్నిటికీ కొన్ని లక్షల డాలర్లు, మిలియన్స్ డాలర్స్ ఎస్టిమేషన్ వేశాడు. అవి వేస్తూ ఉండగా అవన్నీ గదంతా అట్లా ఉంది, చిందరవందరగా ఉంది. రాసుకుంటున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు, బడ్జెట్ చేస్తున్నాడు. అప్పుడు అతను ఫ్రెండ్ వచ్చాడు. అతను కూడా మరి అమెరికా దేశంలో గొప్ప మరి సినిమా యాక్టర్ అతను వచ్చి ఏంటి బిల్లీ గ్రామ్ ఏంటి పరిస్థితి అంతా ఏంటి అన్నప్పుడు మరి ఆయన చెప్పాడు, అయ్యా నేను మరి నాకు ఇన్ని
ఇంత అమౌంట్ నాకు బడ్జెట్ అవుద్ది, ఇది కార్యం చేస్తా అన్నప్పుడు పిచ్చోళ్ళలాగా ఉన్నవాయని వెళ్ళిపోయాడు. అతను బిలిగ్రామ్ గారు ప్రార్థన చేసినప్పుడు అతనే వచ్చి బిలిగ్రామ్ ఎంత అవుతుంది, సరే నేను శాంక్షన్ చేశానని చెక్ ఇచ్చేసాను. కాబట్టి ఏంటంటే మన యొక్క విశ్వాసం అనేటువంటిది ఏంటంటే మనం క్రియలు చేపట్టాలి, పని చేయాలి. మరి నా విషయంలో కూడా అట్లా జరిగింది. మరి నాకు మా పాప మ్యారేజ్ 15 రోజులు పోతే డాడీ వచ్చేస్తాం మరి మ్యారేజ్ చేస్తారా అని అడిగింది. 12 రోజులే టైం ఉంది అన్నప్పుడు మరి నాకు 45 లక్షలు కావాలి. నా దగ్గర ఉన్నది 5 లక్షలే. మరి నేను ఏప్రిల్ మేలో పెళ్ళని మరి నేను 2 స్థలాలు అమ్మి ఘనంగా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాను. ప్రభువా ఏంటి మరి ఈ విధంగా సమస్య వచ్చింది, మరి 45 లక్షలు మరి ఎట్లా నేను తీసుకురానని ప్రార్థన చేసినప్పుడు మరి నాకు నా ఫ్రెండ్స్ అడిగినప్పుడు 45 లక్షలు నాకు వచ్చింది. ఇంకా ఇస్తానంటే నేను వద్దన్నాను. అప్పుడు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నా భార్య ఉంటుంది, ఏంటంటే ఏంటి ఈ విధంగా జరిగింది, ఇంత డబ్బులు వచ్చేసినట్టు మనకి ఇంత ఘనంగా చేసామంటే ఆశ్చర్యం వేస్తుంది. అని దేవుని కార్యాలు ఆ విధంగా ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మన యొక్క ప్రార్థనలకు జవాబులు రావాలంటే మనం ఏంటంటే పని చేయటం మొదలుపెట్టాలి. మనం దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ పని మొదలుపెట్టినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయని మనం గ్రహించవచ్చు. అలాగే ఇది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మరి ఇక విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండాలి, మారకూడదు, మార్పు రాకూడదు, ఆగకూడదు. ఆ విధంగా స్థిరంగా కొనసాగించాలి. అట్లాగే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏక మనసు కలిగి ఉంటుంది. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మరి ఇంట్లో కానివ్వండి, మరి సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సమాజం అంటే మరి స్త్రీల సమాజం కానీ, యూత్ సమాజం కానీ, ఇవన్నీ సమాజాలు. ఈ సమాజంలో కానీ ఏక మనసుతో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసుతో ఒకసారి మీరు 10 మంది కూర్చుని ఒక విషయం మీద ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఒకళ్ళు ప్రార్థన చేసేటప్పుడు మిగతా వాళ్ళు అవును ప్రభు అనాలి, కానీ ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు. అది ఏక మనసు కాదు. ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి కార్యాలు అనేటువంటివి జరుగుతాయి. అలాగే సంఘాల్లో కూడా మరి బోధించేటప్పుడు కూడా ఏక మనసుతో బోధించాలంటే ఇద్దరు అపోస్తల కాలంలో ఒక్కళ్ళ సంఘంలో చెప్పేవాడు కాదు, 2-3 చెప్పేవాడు. ఒకళ్ళు చెప్పినప్పుడు అదే విషయాన్ని మిగతా వాళ్ళు కూడా ధృవీకరిస్తూ మరి దాన్ని ఇంకా మరి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళని మనం వాక్యాన్ని బట్టి గ్రహించవచ్చు. అట్లా ఏక మనసు ప్రతి దానిలో కూడా ప్రార్థనలో ఏక మనసు, బోధనలో ఏక మనసు కలిగి ఉంటే మన కార్యాలు జరుగుతుంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి స్వస్థతలో మనం మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మరి ఎన్నో శారీరకమైనటువంటి రుగ్మతలతో, రోగాలతో, బాధలతో ఉన్నారు. మన దేవుడు స్వస్థపరచు దేవుడు, మన దేవుడు స్వస్థపరచు దేవుడు అనేటువంటి నామం కలిగినటువంటి దేవుడు మరి ఇప్పుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడని మరి తెలియజేసుకుంటూ మరి అటువంటి స్వస్థతలు, దీవెనలు మన సంఘాల్లో మరి అటువంటి దీవెనలు పొందుకోవాలని, అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి మీరు ఓపికగా విన్నందుకు, మరి సహనంగా ఉన్నందుకు మరి పెద్దలకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్. దయగల తండ్రి, ప్రేమగల దేవ, ఈ దినమున నీ దీనదాసురాలు మా ప్రియ సహోదరి సుజాత వెల్స్లీ గారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ బిడ్డ తన కుటుంబం కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు. ముఖ్యంగా పెద్ద కుమార్తె నాయన మరి హారతి తన భర్త ప్రకాశం జ్ఞాపకం చేసుకుని ఎప్పటి నుండో బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఆ బిడ్డలను నువ్వు దర్శించాలి అని ప్రార్థిస్తుండగా మా ప్రార్థన కృపతో ఆలకించి ఈ సంవత్సరంలో ఆ బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి స్వప్న సత్యానంద దంపతులను నువ్వు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన కుమారుడి జీవన బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఇటీవల కాలంలో బిడ్డ కొంత నలతగా ఉంటున్నాడు, జ్వరం వస్తున్నది. ప్రభు, ఏదైనా ప్రార్థన ప్రాముఖ్యం గనుక ప్రార్థనతో బిడ్డకు స్వస్థత ఇచ్చి బిడ్డకు సంపూర్ణ శక్తిని, ఆరోగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అలానే తండ్రి ఆనంద్ జోస్ఫిన్ దంపతులను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నీ కృపలో ఆ బిడ్డలను దీవించండి, వారిని కూడా దర్శించి నీ కృపలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే నత్న సందీప్ తన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకొని చూడగా
శుభాశీస్సులు బిడ్డకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, ప్రేమల దేవ, ఈ రోజున బొమ్మరాజు రామచంద్ర గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి దీనదాసురాలు ప్రభా, మరి నీ కృపను బట్టి స్వరాజ్య లక్ష్మి గారు వారి బిడ్డలు తీసుకుని వచ్చిన పలహారం అయినా నీ కృపలో ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియులు ఆచిబాళ గారి సహోదరి యొక్క భర్త విజయ్ కుమార్ గారు ప్రభా హైదరాబాద్లో మరి ఇంటెన్సివ్ కేర్లో ఉంటూ ఉండగా దీనదాసుని దర్శించి ఆ బిడ్డను కృపతో బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఫిరోజ్ ఖాన్ను కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డకు ఆరోగ్యం దయచేసి, ఇంకెంతమంది అనారోగ్యం బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలను కృపతో దర్శించి నీ కృపలో బలపరచమని, ఈరోజు నీ వాక్యము ప్రచురించిన దీనదాసుని బలపరచమని. నిజమే తండ్రి, స్వస్థత అనేటువంటి విశ్వాసముతో కలిగేటువంటిది ప్రార్థించే వారి మీద ఒకటి ఉంది, అలాగే ప్రార్థన చేయించుకునే వారి మీద కూడా ఉంది అనేటువంటి సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుని, నీ మందిరంలో యేసయ్య పరిశుద్ధాత్మ ఉన్నది, ప్రార్థనకు ఫలితం ఉంటున్న విశ్వాసముతో మేము బలపడు శక్తి సహాయం అనుగ్రహించమని, రేపు వాక్య పరిచర్య చేయవచ్చున్న డాక్టర్ లక్ష్మి గారిని బలపరిచి కృపలో మరి ఆ మంచి వాక్యాన్ని అందించడానికి సహాయం దయచేయమని, నీ కృపగల దయగల దీవెనల కొరకు నీ బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలో తేక దుష్టి నుండి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు ఎన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు ప్రిరక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహాయం ఆయన ప్రేమించి బిడ్డలకును, ఈ వాక్యం విని నీ విశ్వాసములు బలపడుతున్న ప్రతి బిడ్డకును, వాక్య పరిచర్య చేసిన దీనదాసునికి వారి కుటుంబమునకును ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.